హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను గత 5 సంవత్సరాలుగా యూజ్ చేస్తున్నటువంటి లాజిటెక్ కీబోర్డు అండ్ మౌస్ అయితే 2 పడైపోయాయి. సో 1 మంత్ బ్యాక్ అయితే నేను మౌస్ ఖరాబ్ అయితే దానికి రీప్లేస్గా పోర్ట్రానిక్ తీసుకున్నాను. సో ఇప్పుడు కీబోర్డ్ కూడా పనిచేయడం మానేసింది. సో దాన్ని కూడా రీప్లేస్గా పోర్ట్రానిక్ సంబంధించిన కీబోర్డ్ అయితే తీసుకోవడం జరిగింది. సో మనకి పోర్ట్రానిక్ కీబోర్డ్ వచ్చేసి 3 డివైజెస్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. 2 బ్లూటూత్, ఒకటి యూఎస్బీ రిసీవర్ అంతా. కాకపోతే ఎట్ ఎ టైం 3 డివైస్ అయితే యూజ్ చేయలేము. కాకపోతే 3 డివైస్ కనెక్ట్ చేయాక ఒక డివైస్ యూజ్ చేస్తే ఇంకో డివైస్ ఆఫ్లో ఉంటుందన్నమాట. సో మనకి దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి కీబోర్డ్ అయితే చాలా హెవీ వెయిట్ ఉంది. సో మన కీబోర్డ్ ఎక్కువ అంటే మన చేతిలో ఏం క్యారీ చేయ కాబట్టి వెయిట్తో సంబంధం లేదు. సో మనకైతే కీబోర్డ్స్ అయితే నాయిస్లెస్ కీబోర్డ్స్ అనమాట. సో మనకు కీబోర్డ్ టైప్ చేస్తుంటే సౌండ్ అయితే రాదు, చాలా స్మూత్గా ఉంది. సో మనకి ఇది వచ్చేసి చూస్తున్నారా, ఇది వచ్చేసి యూఎస్బీ రిసీవర్. అలాగే దీనికి హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది మనకు ఫ్రంట్ సైడ్ నుండి. సో మనకైతే ఇందులో 2 సెల్స్ అయితే రాలేదు. మనం ఇందులో సెల్స్ కొని అయితే మనమే సెల్స్ వేసుకోవాలన్నమాట. సో ఎట్లా ₹910 తీసుకున్నాడు కాబట్టి సెల్స్ కూడా ఇస్తే అయిపో. సో మనకు దీనికి బ్యాటరీ సేవర్ కోసం ఆన్ ఆఫ్ కూడా ఉంది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడైతే సెల్స్ అయితే ఈ విధంగా అందులోకి ఇన్సర్ట్ చేయాలన్నమాట, 2 సెల్స్. సో 2 సెల్స్ ఆన్ చేయగానే అయితే మనకి ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ అయితే చూపిస్తుంది. సో మనకి ఇక్కడ క్యాప్స్ లాక్ ఆన్లో ఉంది, ఆఫ్లో ఉంది, క్యాప్స్ లాక్ ఇండికేటర్ కూడా మనకు ఉంది. సో ఇదైతే ఇందులో ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మీలో ఎంతమంది పోర్ట్రానిక్ కీబోర్డ్స్ మౌస్ వాడుతున్నారో కింద